ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, వైఎస్ఆర్ గారి కుటుంబానికి కంచుకోట పులివెందులు అనేది ఈ రాష్ట్రం కాదు, ఈ దేశంలో ఆ కుటుంబం గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇది ఫ్యాక్ట్. 1978 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ నియోజకవర్గం రాజకీయం మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. అయితే ఇప్పుడు ఆ కంచుకోట బద్దలవబోతుంది, రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఆ కంచుకోట బద్దలవుతుందని చెప్పేసి టీడీపీ నేతలు బలంగా విశ్వసిస్తా ఉన్నారు. సో ఏమంటారు మీరు, జూపుడి గారు? మామూలుగా ఎలిమెంటరీ స్కూల్లో మేము పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి మాకు 2వ ఎక్కం 3వ ఎక్కం అని చెప్పమనేవాళ్ళు. ఓకే. దాన్ని చెప్తా ఉంటే టీచర్ ఆనందపడేవాడు, ఇంటికి పోయిన తర్వాత పేరెంట్స్ కూడా ఆనందపడేవాళ్ళు. ఇప్పుడు దీపక్ రెడ్డి గారు ఆ ఎక్కం చెప్తా ఉంటే మీరు ఆ విధంగా ఆనందపడి పోలీసులు నిజంగానే అంటున్నారు సార్, ఇంటున్నారు సార్ మీరు అడుగుతూ ఉన్నారు. ఏం సార్ అక్కడ జరుగుతున్న అంశం ఏంటి? మీరు అమాయకంగా అడగటం ఏంటి? దీపక్ రెడ్డి గారు విజయవాడ నుంచి హుట్టిన బయలుదేరి అక్కడికి పోయి ఎన్నికలు చేయటం ఏంటి? ఏం పని అక్కడ వీళ్ళందరికీ? అంటే ఈ ప్రజాస్వామ్యంలో దీపక్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీ తరపు నుంచి ప్రచారం చేసుకునే హక్కు లేదంటారా, జూపుడు గారు? ఆగండి సార్, నాకు తెలుసులే ఇవన్నీ జరిగాయి కదా. మామూలుగా అందరూ పోయి చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఫ్టర్ ఆల్ ఒకటేమో 1 year దానికోసం, ఇంకోటేమో ఎంతకాలం ఉందో దీపక్ రెడ్డి గారే చెప్పాలి. అది ఒక జడ్పీటీసీ జరుగుతున్నటువంటి అంశం, ఎలక్షన్స్. దాని మీద దాడులు ఎందుకు ప్రస్తావించలేదు దీపక్ రెడ్డి గారు? నిన్న మొన్న జరిగినటువంటి దాడులు, ఈ వారం క్రితం జరుగుతున్నటువంటి దాడులు